ఎక్కడైతే భక్తి శ్రద్ధలతో ధ్యానం కొనసాగుతుంటుందో అక్కడికి తమతర భేదం లేకుండా వచ్చి చేరుతుంది ప్రాణాహుతి. దీనికి ఉదాహరణగా ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. 1931 మార్చి 1వ తారీఖున అలీగఢ్లో ఉదయం పూజ తర్వాత మనస్సులోని ఒక ఉన్నత కేంద్రం నుండి సూక్ష్మశక్తి బయటకు ప్రవహిస్తున్నట్లుగా నాకు అనిపించింది. దానిని గురించి నేను చింతించగా అక్కడ అలీగఢ్లో ఒక సన్యాసి ఉన్నాడని, ఆయనకి నా నుండి ప్రాణాహుతి దానికై అదే జరుగుతుందని కనుగొన్నాను. నా భావనలో విచారించగా ఆయన బ్రహ్మాండ మండలం స్థితిలోని లోతుల్లో మైమరిచి ఉన్నాడని కనుగొనడం జరిగింది. నేను ఆ స్థితి గుండా ఇంతకుముందే ప్రయాణించాను. ఆయన ప్రేమ నిజమైనదని కనుగొన్న తర్వాత నాకు ఆనందం కలిగింది.